ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. ఈ వచన భాగం చాలా బాగా తెలుసు మనకి. ఎన్నోసార్లు విన్నాం, చదివినాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు గూర్చిన ఈ మాటలు ఈ రోజున మనకు ఏ విధంగా పనికి వస్తాయి? ఆ రోజైతే వారు ఆ దేవతను ప్రతిమను మేము పూజింపము అని ఆ దినం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు. ఈ రోజైతే మేము ఏ ప్రతిమకు మేము పూజించట్లేదు, మేము ఏ విగ్రహాన్ని కొలవట్లేదు అంటూ మనం అంటామేమో. క్రైస్తవులముగా చాలామంది ఈ మాట మాట్లాడతాం. అయితే మన జీవితాల్లో విగ్రహం ఏదై ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దామా? ఈ బ్రతుకులో దేవునికి అయిష్టమైన అలవాటు ఒక విగ్రహం అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి ఇష్టము లేని అన్యాయమైన బ్రతుకు ఒక విగ్రహం. అయినా సరే దాని కొరకే బ్రతుకుతాను, దాని కొరకే జీవిస్తాను అంటే మాత్రం నువ్వు అటువంటి విగ్రహానికి నువ్వు తల వంచేవాడివిగా ఉన్నావని అర్థం. నీకున్న చెడు అలవాటు దేవుని సన్నిధానంలో నీకు ఒక విగ్రహంగా మారిపోయి ఆయన వైపుకు రాకుండా నిన్ను ఆపేస్తుందేమో. నీవు దేవునికి విరుద్ధంగా చేసే ప్రతి పాపము ఒక విగ్రహంగా చేసుకొని ఆ బానిసత్వంలో నుండి బయటికి రాలేని దుస్థితి అంతా విగ్రహం లాగానే. నువ్వు భయంకరమైన వ్యక్తిగా, నువ్వు దేవునిలో నిలబడలేని వ్యక్తిగా జారిపోతున్నట్టు లెక్క. దేవుని సన్నిధానానికి వచ్చేవారు పరిశుద్ధంగా, నమ్మకంగా, ఆయన పైన విశ్వాసం కలిగి బ్రతికేవారుగా ఉంటారు. ఆ బబులోను దేశంలో ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పలికిన ఈ మాట నిలబడిపోయింది. నీవు చేసిన ఈ ప్రతిమకు మాత్రం మేము మొక్కము. మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ మేము మొక్కం. ఇది విశ్వాస జీవితానికి గొప్ప నిదర్శనం. మనము మన బ్రతుకుల్లో అట్టి నమ్మకమైన సాక్ష్యం కలిగిన వారంగా ఉంటున్నామా? అనేకుల ముందు చాలా కళ్ళబుల్లి కబుర్లు చెప్పేస్తామేమో, అనేకుల ముందు భక్తిపరులుగా నటించేస్తామేమో, కానీ వ్యక్తిగత రహస్య జీవితానికి వచ్చేసరికి మనము ఎలాంటి వారముగా ఉన్నాము అది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి చక్కని అకౌంటబిలిటీ కలిగిన బ్రతుకుగా మనం నిలబడి కొనసాగాలి. ఎవరో జడ్జి చేస్తే మనకే లాభం రాదు, కానీ ఒకవేళ నీ లెక్క దేవుడు చూసినప్పుడు, ఆయన నిన్ను లెక్క వేసినప్పుడు తేలిపోతామేమో. ఒక్కసారి మన బ్రతుకును సరిచూసుకునే వారంగా ఉందాం. ఆ రోజు రాజును ముందు సైతము వారు మాట్లాడగలిగినారు. వారి ముందు అన్నిటికన్నా ఇంకొక పెద్ద సవాలు ఏంటి? అగ్నిగుండంలోకి త్రోయబడతారు. అయినా సరే వారు నిలబడ్డారు. ఇప్పుడు నిన్ను అగ్నిగుండంలోకి తోసే పరిస్థితులు నీ చుట్టూ ఇప్పుడు ఏమీ లేవు, కానీ నువ్వు నిలకడగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, విశ్వాసముతో దేవుని యందు నమ్మకమైన నిరీక్షణ కలిగిన వాడిగా నిలబడి ఉంటే ఒక దినం నరకంలోకి తోయబడే స్థితి నుండి తప్పించబడి నిత్యరాజ్యములో నిలబడే నమ్మకమైన జీవితం దొరుకుతుంది. అక్కడ ఆ యేసయ్య అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని. దయచేసి ఈ లోకంలో నీకు దేవునికి విరుద్ధమైన కార్యం ఒక విగ్రహంగా ఉంటే, దానికి నీవు దాసోహమై ఉంటే, వాటి నుండి విడుదల పొందుకోవడానికి యేసయ్య సహాయాన్ని పొందుకొని నీ దురలవాట్ల నుండి, నీ కుటుంబాన్ని పాడు చేసే ప్రతి మాట నుండి, పరిస్థితుల నుండి బయటికి వచ్చులాగున ఆయన సన్నిధానంలోని విశ్వాస జీవితాన్ని బలంగా పొందుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నా తండ్రి బహు బలమైన నిర్ణయంలో నిలబడ్డారు. మేము నీవు చేసిన ప్రతిమకు మాత్రం రొక్కము అన్నారు. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించువారు వారి హృదయములలో, వారి జీవితాలలో ఏ ప్రతిమను కలిగి ఉండరు. అయ్యా, ఒకవేళ అట్టి స్థితి మా బిడ్డల జీవితాల్లో ఎవరి బ్రతుకులైనా ఉన్నట్టయితే అది దురలవాటు కావచ్చు, నీ నుండి పాపపు బ్రతుకు కావచ్చు,
నీ నుండి దూరంగా వెళ్ళిపోయే ఏ పరిస్థితులైనా కావచ్చు, అది వారిని విగ్రహము వలె వారి ముందు తల వంచే విధంగా అది చేస్తూ ఉండగా, అట్టి దుష్కార్యాల నుండి, అట్టి బలహీనతల నుండి బయటికి విడుదల అనుగ్రహించి నమ్మకమైన జీవితంలో కొనసాగుటకు నీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి నిర్ణయం తీసుకుంటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్కు ద్వారా బలపరచబడుతున్న ప్రతి బిడ్డను నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి పరిశుద్ధమైన, నమ్మకమైన, పవిత్రమైన జీవితంలో కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.